Don't forget to subscribe and hit the bell icon for more easy and helpful educational videos. అన్ని వర్షన్స్ విన్నారు మీరు. ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. బలరాం గారు, ఈరోజు మనం చర్చిస్తున్న అంశం అంటే ఆచార్య గారు అన్నారు నేను వచ్చేవాడిని కాదు ఈ విషయం తెలుస్తా అని, కానీ వాస్తవానికి చాలా సీరియస్ అంశం ఇది. దీని మీద చర్చ జరగాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను కొద్దిగా మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, ఒకటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. ఎవరు ఎంతవరకు మాట్లాడవచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, ఈ దూషించవచ్చా దూషించకూడదా, చట్టసభల్లో ఎట్లా ప్రవర్తించాలి, బయట ఎట్లా ప్రవర్తించాలి అనేది ఒక ఫ్రేమ్వర్క్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. రెండోది చట్టపరమైనటువంటి నైతిక విలువలు అనేవి ఒకటి ఉన్నాయి. మనది ఒక సమాజం, ఆ సమాజంలో ఎవరు ఎట్లా ఉండాలనే దానికి ఒక ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంది. దీంతో పాటు ఈ రెండింటితో పాటు మనం ఈ మధ్యని ఐటీ యాక్ట్ వచ్చింది, అందులో ప్రైవసీ యాక్ట్ ఒకటి ఉంది. ఆ ప్రైవసీలో డిస్క్లోజర్, వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ పేర్లు కానీ వివరాలు కానీ ఆ కంటెంట్ కానీ మనం ఎంతవరకు మాట్లాడవచ్చు అనే దాని మీద కూడా ఒక చట్టం అనేది వచ్చింది. ఇన్ని చట్టాల మధ్య ఉన్నప్పటికీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ పరిధిని దాటి, పరిధిని మించి మాట్లాడకూడని మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. నేను ఫస్ట్ దాన్ని ఖండిస్తున్నాను. రెండోది ఏంటంటే, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లో సింగిల్ స్టేట్మెంట్ కాదు, అందులో 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆమెని వెళ్ళమన్నారు, రమ్మన్నారు అనేది ఒక అంశం. దానికి కంటిన్యూషన్ ఆమె ఏం చెప్పిందంటే, ఆమెని వెళ్ళమని ఇంట్లో వాళ్ళు చెప్పారు అనేది ఒక అంశం. మూడోది ఏంటంటే, నువ్వు వెళ్ళకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నారు అనేది ఒక అంశం. అంటే 3 అత్యంత ప్రమాదకరమైనటువంటి కామెంట్స్ అందులో ఉన్నాయి. ఆమె ఇప్పుడు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, మహిళా మంత్రి గారు ఆమె మీద ట్రోలింగ్ అయింది, ఇది జరిగింది, అది జరిగింది అంటే దానికి పరిష్కారం ఆమె వెతుక్కోవాలి తప్ప, ఆమె లీగల్గా ఫైట్ చేస్తుందా, పార్టీ పరంగా ఫైట్ చేస్తుందా, లేకపోతే వాళ్ళని పిలిపించి అది ఆమె వ్యక్తిగతం, ఆమె మాట్లాడాలి. మిగతా సమాజం కూడా దానికి సహకరించాలి. అది ఒక అంశం. అంత మాత్రం నాకు దెబ్బ తగిలింది అన్నంత మాత్రం నేను వెళ్ళి ఇంకొక ముగ్గురిని గాయపరుస్తాను అనే సిస్టమ్ మన వ్యవస్థలో అంగీకరించేది కాదు. ఆమె 3 అంశాలని ఒకే స్టేట్మెంట్లో చెప్పింది. వాస్తవానికి మనం మాట్లాడుకుంటున్నటువంటి అన్కన్వెన్షన్ నాగార్జునకి ఏమీ కాదు. ఆయన పెట్టిన ఖర్చు 10 ఏళ్ల క్రితమే ఆయనకు వచ్చేసింది. ఇప్పుడు ఆయనకి ఏమి అందులో నష్టపోయింది ఏం లేదు. ఆయన తీసేసి పక్కన ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ కట్టుకుంటాడు. ఆయన ఇదే బ్యారక్స్ని అక్కడ పట్టుకుపోతాడు, అక్కడ మళ్ళీ బిల్డింగ్ కట్టుకుంటాడు. దానికోసం ఆయన ఎంత దిగజారాడు అన్న విషయాన్ని ఒక మహిళా మంత్రి మాట్లాడటం అనేది చాలా దారుణమైన అంశం. నేనేమంటానంటే, మన ఆర్టికల్ 13 ప్రకారం కూడా చూస్తే ప్రాథమిక హక్కులను ఆమె ఉల్లంఘించారు. ఆమె వేరొక వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడతారు, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఉంటే ఆ ఆధారాలని బయట పెట్టి మాట్లాడుంటే బాగుండేది. ఒకవేళ ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మన వ్యక్తుల పేర్లు కానీ ఆ కంటెంట్ను కానీ బయట పెట్టడానికి వీల్లేదు. మనం ఛానళ్లలోనే ఏదైనా ప్రమాదమో మరొకటో జరిగితే ఆ మహిళని మనం బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాం? ఆమె గురించి మిగతా వాళ్ళకి తెలియకూడదు, ఆమెను హైడ్ చేయాలి, ఆమె డీటెయిల్స్ని మనం మిగతా వాళ్ళకి చెప్పకూడదని మనం హైడ్ చేస్తున్నాం. ఆమె ఎటువంటి హైడ్ లేకుండా ఒక పబ్లిక్ ప్రెస్ మీట్ లో అట్లా చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయం. ఆచార్య గారు చెప్పినట్టుగా ఇప్పటికీ కొంప మునిగిపోయింది ఏం లేదు. ఆమె ముందుకొచ్చి నేను పొరపాటున ఏదో ఆవేశంలోనో కోపంలోనో మరొక రకంగానో మాట్లాడినా నా మాటల్ని నేను వెనక తీసుకుంటున్నా అని చెప్పడం వల్ల ఆమె తాలూకా గౌరవం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇటువంటి చర్చలు జరిగేటప్పుడు ఎవరైనా కూడా తమ పరిధిని దాటి మాట్లాడటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదు. దీనికి ఒక ప్రభుత్వ పరంగానో లేకపోతే మరో రూపంలోనో ఒక ఖచ్చితమైనటువంటి ఒక ఫ్రేమ్వర్క్ అనేది మనకు అవసరం. ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆమె ఇప్పుడు సురేఖ ఎందుకు మాట్లాడింది అంటే ఆమె గురించి జరిగిందని, అంతకుముందు ఏం జరిగింది, ఆమె ఏదో అన్నదని, అంతకుముందు ఏమైంది, ఇంకొకరు ఏదో అన్నారు. ఇదొక సీరియల్ లాగా నడుస్తుంది. ఈమె అన్నది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చింది. దీని మీద ఆధారపడి ఇంకొన్ని కొట్లాట్లు, వాటి మీద పడి ఇంకొక రకమైనటువంటి ఘర్షణలు. నిన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కేటీఆర్ని అడ్డుకున్నారు అక్కడ కారులో, అక్కడ గొడవైంది. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అక్కడ గొడవైంది. అక్కడ దాదాపు లాఠీ చార్జీ జరిగేంత పని అయింది, కొట్లాట బాగా జరిగింది. అంటే వీటికి కంటిన్యూషన్ వస్తుంది తప్ప ఎక్కడ దీనికి ఆ ముగింపు అనేది ఉండట్లేదు. కాబట్టి ఏదో ఒక దశలో దీనికి ముగింపు పలకాలి.
అని నేను కోరుకుంటున్నాను. ఎస్ సార్. కాబట్టి ఇరు పక్షాలు కూడా రాజకీయ పార్టీలు ప్రతి దశలో కూడా కొంత సంయమనాన్ని పాటించాలి, నాయకులు కూడా సంయమనాన్ని పాటించాలి. ఆమె ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంది కాబట్టి ఆమె మరింత బాధ్యతగా మాట్లాడాలి. రొటీన్ గా ఎవరో కార్యకర్తలు ఏదో మాట్లాడారు కాబట్టి అలానే నేను కూడా మాట్లాడతాను, లేదా నేను కూడా ఒక కార్యకర్తలాగానే ఉంటాను అంటే అది ఎంత మాత్రం కూడా సహించదగింది కాదు. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కైలాష్ గారు ఇక్కడ ఈ అంశాలే కాదు, ఇక్కడ మంత్రి గారు మాట్లాడిన మాటల్లో ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి. రైట్, ఒకటి ఆమె చెప్పిన మాటల్లో ఈ ఇతర అమ్మాయిలు కూడా ఎవరైతే ఇతర అమ్మాయిలు ఉన్నారో వారు కూడా యాక్టర్లుగా ఉన్న అమ్మాయిలు అంటే తొందరపడిపోయి పెళ్లిళ్ళు చేసుకోకపోతే మమ్మల్ని కూడా రమ్మంటారేమో అనే ఒక ఆందోళనతో పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పని ఒక అలిగేషన్ చేశారు. ఇంకొకటి డ్రగ్స్ అలవాటు చేశారు కొంతమందికి అని చెప్పారు. ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని సీరియస్ కామెంట్స్ మంత్రి గారు చేశారు. బలరాం గారు, ప్రసాద్ గారు, జరుగుతున్న చర్చ పట్ల గాని లేకపోతే ఇటువంటి భాష మంచిదని గాని ఇటువంటి సమాజాన్ని దీన్ని అంగీకరించి చాలా గొప్పగా రేపు అవార్డులు వచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పార్టీలు తీసుకుంటాయని కానీ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ముందే చెప్పిన, డెఫినెట్ గా మనందరం కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళమే. మీరైనా ఒక రిపోర్టర్ గా ఉండి ఈ ప్రజల మంచి బాగోగుల గురించి కొన్ని సందర్భాల్లో క్రిటిసైజ్ చేస్తాం, కొన్ని సందర్భాల్లో